భారత వైమానిక దళం యొక్క విమానాలను అప్గ్రేడ్ చేయడానికి 5వ తరం ట్విన్-ఇంజిన్ స్టెల్త్ ఫైటర్ జెట్ను అభివృద్ధి చేయడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ప్రోటోటైపింగ్ కోసం పరిశ్రమ భాగస్వాములను కోరుతూ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తుంది. ఈ ప్రయత్నం భారతదేశ వైమానిక శక్తిని పెంచుతుంది మరియు విమానాల దిగుమతిని తగ్గిస్తుంది, ముఖ్యంగా ప్రాంతీయ ఉద్రిక్తతల సమయంలో. ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్ (FRCV) ప్రోగ్రాం లేదా ప్రాజెక్ట్ రంజిత్ భారతదేశంలోని పాత T-72 యుద్ధ ట్యాంకర్ల స్థానంలో నెక్స్ట్ జెన్ యుద్ధ ట్యాంక్ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుని 3 దశల్లో 1770 యూనిట్లను ప్లాన్ చేశారు. ప్రాజెక్ట్ 17B భారత నావికాదళం కోసం 7 నుంచి 8 వరకు అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్లను నిర్మించడం. ఇందులో మెరుగైన మందుగుండు సామగ్రి, స్వదేశీ రాడార్ మరియు మెరుగైన స్టెల్త్ సామర్థ్యాలు ఉంటాయి. పైన పేర్కొన్న 5 ప్రాజెక్టులతో పాటు ప్రత్యర్థులు పాకిస్తాన్ మరియు చైనాపై పోరాడటానికి భారతదేశం తదుపరి తరం బ్రహ్మోస్ మరియు అగ్ని క్షిపణులపై కూడా అభివృద్ధి చేస్తోంది.